ఏదైనా ఒక బంధం మధురంగా ఉంటే చాలా ఆనందంగా ఉంటది కదండీ! అవును. అది నాకు చాలా తెలుసు. బంధం అనేది చాలా మధురంగా ఉండాలి. సరే, ఈరోజు మన టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. మన టాపిక్ ఏంటంటే, ఒక చిన్న మంచి మాట అనుకుంటున్నాం కదండీ మనం. మంచి మాటలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వన్. ఇప్పుడు నేను ఇందాక బంధం గురించి మాట్లాడాను అని అంటున్నారు కదా, దాని గురించి నేను చెప్తాను చూడండి. కలవడానికి, విడిపోవడానికి చాలా మంది ఆతృత చూపిస్తూ ఉంటారు. కలవడానికి ఎంత ఆతృత చూపిస్తారో విడిపోవడానికి కూడా అంతే ఆతృత చూపిస్తూ ఉంటారనమాట. కలవడానికి, విడిపోవడానికి చూపించే తొందరలో ఆ తొందరని కొద్దిగా ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నించాం అనుకోండి, అందులో కొద్దిగా ఎఫర్ట్ చేయండి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడానికి మనం ఎఫర్ట్ చేసాం అనుకోండి, ఆ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తేనే చాలండి, ఆ బంధం చాలా బాగా నిలబడుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో ఎలా ఉన్నారంటే, ఇది ఎక్కువ రిలేషన్షిప్స్ లో, ఫ్రెండ్షిప్స్ లో బాగా ఉంటదండి. మిగిలిన విషయాలు అనేది పక్కకు పెడితే రిలేషన్షిప్స్, భార్యాభర్తల రిలేషన్షిప్స్ ప్రజెంట్ ఉన్న రోజుల్లో చాలా మంది బయట చదువులుగా నిలిపే హాస్టల్స్ లో, అక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హాస్టల్స్ లో అది ఉంటున్నారు కదా. ఈ ఉండే క్రమంలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అవసరాల కోసం కావచ్చు, వాళ్ళ మనీని సేవ్ చేసుకోవడం కోసం కావచ్చు, రూమ్స్ షేర్ చేసుకుంటున్నారు. ఆడపిల్లలు షేర్ చేసుకుంటున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు షేర్ చేసుకుంటున్నారు, మగపిల్లలు షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళకి ఒక బాండింగ్ ఏర్పడుతూ ఉంటది అనమాట. ఒక ఫ్రెండ్ అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ లాగా అనిపిస్తూ ఉంటది. అది ఓన్లీ అట్రాక్షన్ అంతే, అదేమి ప్రేమ కాదండి. అది అట్రాక్షన్. అంటే ఈ రోజు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిపి ఒక రూమ్ తీసుకున్నారనుకోండి. రూమ్ లో ఒకళ్ళు రైస్ తెస్తే, ఒకళ్ళు కూరలు తెస్తే, ఇలాగ సర్దుకొని రూమ్స్ అడ్జస్ట్ అయ్యి బతుకుతా ఉన్నారు. ఆ టైంలో వాళ్ళకి ఒక బాండింగ్ ఉంటది. ఈ బాండింగ్ ఏం చేస్తారంటే కలిసిపోతారు, చాలా ఈజీగా కలిసిపోతారు. ఈజీగా కలిసిపోయి ఏదైనా చిన్న తేడా వచ్చింది అనుకోండి, వెంటనే వెళ్ళిపోతారు. నువ్వు అక్కర్లేదు, నువ్వు ఆతలకు వెళ్ళిపో, నువ్వు బయటకు వెళ్ళిపోలేదు, నువ్వు నాతో మాట్లాడుకో, నువ్వు ఇది చేయక అది చేయకని మాటలు వదిలేస్తా ఉంటారు ఎదుటి మనిషి మీద. అదే ఆ వ్యక్తి ఎందుకు అలా మాట్లాడారు, ఏంటి, రోజు బాగానే ఉండేవారు కదా, ఎందుకు మాట్లాడారు అని వాళ్ళని చిన్న విషయంలో అర్థం చేసుకున్నారనుకోండి, అది చాలా బాగుంటదండి. కాసేపే బాధ ఉంటుంది, తర్వాత అడ్జస్ట్ అయిపోతారు అన్నమాట. అలాగే ఇవి రిలేషన్షిప్స్ లో కూడా ఉంటాయి. ఏంటంటే ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు లవర్స్ లో ఎక్కడో దగ్గర ఏదో ఒక చోట డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటది. ఎందుకు ప్రెసెంట్ రోజుల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇది వరకు అలా ఉండేవారు కాదు. ప్రేమించి పెళ్లి చేసుకుని సంవత్సరాలు గడిపిన వాళ్ళు నాకు తెలుసు, అలాగని విడిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అది కాదండి, అది ఎక్కడ పూర్తిగా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటది. నమ్మకం అనేది పునాది లాగా వేసుకుంటూ రావాలి, బలంగా వేసుకోవాలి. అంతేగాని చీటికి మాటికి వాళ్ళతో గొడవ పడిపోయి ప్రస్తుతం ఎలా ఉంటున్నారంటే అండి వీళ్ళు, ఈ లవర్స్ అనేది ఎలా ఉంటున్నారంటే, బాగానే ఉంటుంది. ఫస్ట్ బాగానే ఉంటారు, ఇద్దరు కలిసి ఉంటారు, తింటారు, తిరుగుతారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అన్ని బాగానే చేస్తారు. ఏదో ఒక టాపిక్ లో చిన్న ఇష్యూ, ఒక బట్టల దగ్గర కావచ్చు, లేదా ఒక ఆఫీస్ నుంచి లేట్ గా రావడం కానీ, ఎంతవరకు ఎందుకంటే మొబైల్ ఫోన్లు వచ్చే కర్మ తగలడిపోయి మన దానికి మొబైల్ ఫోన్లు వచ్చి ఎంత నాశనం చేస్తుందంటే సొసైటీని అంత నాశనం చేస్తుంది. కానీ మొబైల్ ఫోన్లు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. దాన్ని వాడుకునే విధానం రావట్లేదు. ప్రజెంట్ యూత్ కి దాన్ని వాడుకునే విధానం రావట్లేదు. ఒక్కసారి ఫోన్ చేయకపోతే ఏం ఫోన్ చేయలేదు అని వీళ్ళ కోపం వచ్చేస్తుంది, ఫోన్ తీయకపోతే కోపం వచ్చేస్తుంది, ఫోన్ చేయకపోతే కోపం వచ్చేస్తుంది. ఏమో వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో అర్థం చేసుకోండి, కొద్దిగా అర్థం చేసుకుని ప్రవర్తించండి అమ్మా. ఇప్పుడు భార్యాభర్తల విషయంలో చూస్తాను, అన్ని సంవత్సరాలు కలిసి ఉంటారా, ఇద్దరు పిల్లలకి అంటారు, ఇది చేస్తారు, ఎంతో ఫ్యామిలీకి అత్తగారిని మామగారిని ఎంతో బాగా చూసుకుంటారు. ఎంత చూసుకున్నా కూడా ఒక చిన్న మాటలో ఏదో భర్త ఏదో అన్నాడని భార్య అడ్జస్ట్ అవ్వదు, భార్య ఏదో అన్నారని భర్త అడ్జస్ట్ అవ్వదు, వెంటనే డైవర్స్ అని వెళ్ళిపోతారు. ఆడేదో చెప్పేస్తాడు, ఆడికి డబ్బులు కావాలి కదా అడ్వకేట్ కి, ఆడి పని అది ఏదో చేస్తాడు, వీళ్ళ పని వీళ్ళు ఏదో చేస్తారు, వెంటనే విడిపోతారు.
ఇంత ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసి ఎంత ఇదిగా అర్థం చేసుకుని ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నీకు ప్రాబ్లం వస్తే ఆ మనిషి మెంటాలిటీ మీకు తెలియదండి. ఏ ప్రాబ్లం కి అతను రియాక్ట్ అవుతున్నారు, ఏ ప్రాబ్లం కి అతను రియాక్ట్ అవ్వట్లేదు, నా భార్య ఏ ప్రాబ్లం కి రియాక్ట్ అవుతుంది, ఏ సిచ్యువేషన్ లో రియాక్ట్ అవుతుంది అని తెలియదండి మీకు. ఇవన్నీ తెలుసుకొని మీరేం చేయగలుగుతున్నారండి? అర్థం చేసుకోండి. ఆ ఒక్క నిమిషం అర్థం చేసుకోండి. లేదా మీరు సైలెంట్ అయిపోండి. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మనం సైలెంట్ అయిపోండి. ఇవన్నీ కాదండి. నేను ఒక మాయమచ్చంద్ర లాంటి మంత్రం చెప్తానేనండి. ఏది జరిగినా మీ ఇష్టం. ఓకే అలాగే చేద్దాం అని ఆ పూటకు వదిలేయండి. నెక్స్ట్ డే ఆ మనిషి మారకపోతే నా ఛానల్లో మీరు కామెంట్ చేయండి. మారలేదక్క నువ్వు చెప్పినా కూడా నా మనిషి ఇలా మారలేదని చెప్పండి. నేను ఏమంటే అది చేస్తాను. మీరు దీన్ని ఖచ్చితంగా మారతారండి. మార్పు అనేది మన నుంచే రావాలి. కాబట్టి ప్రతి చిన్నదానికి స్పందించేయకండి. ఈ బాధ అనేది అనుభవించేయకండి. దేనికి స్పందించేసి విడాకుల దాకా వెళ్ళిపోకండి. బంధాన్ని దూరం చేసుకోకండి. బంధం అనేది చాలా గట్టిదమ్మా. ప్రతి ఒక్కళ్ళు బంధానికి విలువ ఇవ్వండి తల్లి. అందరికీ కూడా మీరందరూ కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర ఈ బంధాన్ని దగ్గర చేసుకోవడానికి, మనిషిని అర్థం చేసుకోవడానికి పెట్టండి అమ్మ. చాలా మంచిగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.